వెల్కమ్ టు ఐ ఫ్రెండ్స్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మన స్పెషల్ ఎంట్రీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి గడ్డం వినోద్ గారు ఉన్నారు. వినోద్ గారు నమస్కారం. నమస్తే అండి. వినోద్ గారు ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ పాలిటిక్స్ ఎట్లా ఉన్నారు? పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉన్నట్టుగానే ఉన్నారు, కనిపిస్తున్నారు ఈ మధ్య పూర్తిగా పాలిటిక్స్లో. కాంగ్రెస్ పార్టీ చరిత్ర జనాలకు అందరికీ తెలిసిన విషయమే. దాదాపు 150 ఏండ్ల పార్టీ. తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కాంట్రిబ్యూషను దాదాపు 70 ఏళ్ల సంబంధం. 70 ఏళ్ల సంబంధం నుంచి రకరకాలుగా పార్టీస్ రూల్ చేశాయి. కాంగ్రెస్ పార్టీ కూడా రూల్ చేసేది. తెలంగాణకు ఒక పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఒక మంచి చూపు చూసే మా సోనియమ్మ తల్లి తీసుకున్న కార్యక్రమాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్లమెంట్లో దానికి అంత పెద్ద ఎత్తున వేరే అపోజిషన్ పార్టీస్ని కన్విన్స్ చేసి తెలంగాణ ఇప్పించిన ఘనత సోనియమ్మ తల్లికి దొరికింది. మా కాంగ్రెస్ పార్టీ దీని గురించి చాలా అదృష్టంగా భావిస్తుంది. రేవంత్ పిసిసి అధ్యక్షుడు వచ్చారు, ఆల్మోస్ట్ నెల అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ ఏమైనా పెరిగిందా? గ్రూపిజం అట్లా ఏమైనా కనిపిస్తుందా? నాయకులు ఏమైనా అసంతృప్తి ఏమైనా కనిపిస్తుందా? ఎట్లా ఉంది వాతావరణం? ఒక్క మాట అయితే వాస్తవంగా ఉంది. దాదాపు 60 to 65% యూత్లో ఉత్సాహం చాలా పెరిగింది. చాలా అంటే చాలా పెరిగింది. బేసిక్గా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఉత్సాహం ఉంది. యూత్లో ఒక చాలా పెద్ద ఒక క్రేజ్ ఫామ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. దీన్ని ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ టు మెయింటైన్ అంటే ఒక పార్టీని కోఆపరేటివ్గా తీసుకొని ఒక జనరేషన్ని దాన్ని ఆలోచించుకుంటూ కాపాడుకుంటూ తీసుకుపోవడే అదొక పెద్ద లక్షణం. ఇప్పుడు రేవంత్ గారికి చాలా పెద్ద ఎనారమస్ రెస్పాన్సిబిలిటీ దొరికింది. సోనియమ్మ తల్లి గారు ఆయన మీద ఒక విశ్వాసం పెట్టుకొని, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు ఒక కాన్ఫిడెన్స్ రెస్టోర్ చేసి ఆయనకి ఇచ్చిన తర్వాత ఆవిడ ఇచ్చిన ప్రతి ఒక్క గైడ్లైన్స్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సోదరుతో నేను మనవి చేసుకుంటున్నాను. మనం దాన్ని అమలు చేసి సోనియమ్మ తల్లికి మళ్ళొకసారి తెలంగాణ బహుమతి కింద ఇప్పిస్తే, అందరు కలిసికట్టి కోఆపరేట్ చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఊపు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అప్స్ అండ్ డౌన్స్ చాలా చాలా చూసుకుంటూ వచ్చామండి. అట్లీస్ట్ మా నాన్నగారి టైం నుంచి కూడా మా నాన్నగారికి కాంగ్రెస్ పార్టీకి తెలిసిన సంబంధాలు దగ్గర 70 ఏళ్ళ సంబంధాలు ఉన్నాయి. మా కుటుంబానికి కూడా సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాల ప్రకారంగా తీసుకొని ఇందిరాగాంధీ గారి ఆయనతో సహా సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఆ కుటుంబానికి మాకున్న విశ్వాసము, ఆ కుటుంబంతో మాకున్న సంబంధాలు దాదాపు ఒక 70 ఏళ్ళు. అంటే మా నాన్నగారి ద్వారానే. ఇక మాకు ఒక అవకాశం ఏంటంటే ఆ 24 అక్బర్ రోడ్ కూడా మా నాన్నగారే మేడం ఇందిరాగాంధీ గారికి ఇచ్చారు. అది మాకు ఒక చాలా పెద్ద ఒక అవకాశం అనుకున్నాము. ఒక కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే ఒక అవకాశం అనుకొని దాన్ని మేము ముంగట తీసుకుపోనీకి సోనియమ్మ తల్లికి ఎట్లా తెలంగాణ బహుమతి ఇస్తే బాగుంటుందని ఆశతో ఉన్నాం. రైట్ సార్, నేను మళ్ళీ మీ నాన్నగారితో అనుబంధం అడుగుతాను. ఇప్పుడు రేవంత్ కలుపుకు వెళ్తారని నమ్మకం ఉందా? అందరు సీనియర్ నాయకుల్ని మనం పీసీసీ వచ్చినప్పుడు స్వయంగా మీ ఇంటికి కూడా వచ్చి కలిసినట్టున్నారు. అలాగే మిగతా సీనియర్లందరినీ కలుపుకొని వెళ్ళడం, సీనియర్లందరూ ఆయన కోఆపరేట్ చేయడం ఎట్లా ఉంది వాతావరణం? జరుగుతుందంటారా? ప్రతి ఒక్క కొత్త టీపీసీసీ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు విభేదాలు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీలో ఉంటాయండి. ఎందుకుంటాయంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క లెవెల్లో వచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరు సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళు దాదాపు 30-40 ఏళ్ల సంధి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. కొంచెం ఎందుకైనా మంచి విభేదాలు ఉండే, ఇది కామన్ పాయింట్. ఏంటంటే సర్దుకుపోతారు. అది చాలా పెద్ద ఎత్తున ఒక వరం ఉంది. ఈ సర్దుకుపోయే కెపాసిటీ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క సోదరు దగ్గర ఉన్నది. సీనియర్ నాయకులను
మా సోనియమ్మ తల్లి గారు ఎట్లన్నా వాళ్ళతో మాట ముచ్చట చేసి ఎవరికన్నా లోపల ఉన్న హార్ట్ బర్న్ ఉన్నా మా కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ అందుకోసమే దీనికోసం మాట్లాడే స్వేచ్ఛ చాలామందికి ఉంది. ఈ స్వేచ్ఛ ఎందుకుంది? డెమోక్రసీని కొంచెం కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుకునే అవకాశం ఇస్తుంది. ఎవరికైనా కానీ లోపల ఉన్న బాధలు చెప్పుకునే ఒక అవకాశం ఇచ్చిన తర్వాతనే దాని గురించి చర్చించి దాని గురించి ఆలోచించి దాని గురించి సిడబ్ల్యూసీలో మాట్లాడి పెద్ద నాయకులతో మాట్లాడి ఆ ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా ఒక గ్యాదర్ చేసుకున్నాక మళ్ళీ ఒక వర్కింగ్ సొల్యూషన్కి ఆటోమేటిక్గా వాళ్ళందరూ ఒక లెవెల్కి వస్తారు. వచ్చిన తర్వాత కూడా తీసుకెళ్తారు. కొంచెం హార్ట్ బర్న్ ఉంటుంది. ఒక టైం ఇస్ ద అల్టిమేట్ హీలర్ అండి. టైంతో పాటు జనాలందరూ అడ్జస్ట్ అయిపోతారని మాకు పూర్తిగా విశ్వాసం. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి హనీమూన్ పీరియడ్ కూడా అయిపోతున్నట్టుంది, అయిపోయింది ఆల్మోస్ట్. వర్కింగ్ స్టైల్ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? ఎట్లా అనిపిస్తుంది ఆయన యాటిట్యూడ్ కానీ, వర్కింగ్ స్టైల్ కానీ, కార్యకర్తల్ని నాయకుల్ని కలుపుకునే విధానం కానీ, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే తీరు కానీ మీరు ఏం గమనించారు? అంటే బేసిక్గా రేవంత్ గారు ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఇది హ్యూమన్ నేచర్ ఏంది? ఉత్సాహం చాలా ఉంటుంది ఫస్ట్ టైం ప్రెసిడెంట్ కాగానే. ఇట్స్ నాట్ ఎ స్మాల్ పోస్ట్ అండి టీపీసీసీ. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అంటేనే ఒక 150 ఏళ్ల పార్టీని సోనియమ్మ తల్లితో సహా భుజాల మీద తీసుకొని వెళ్ళడం ఇట్స్ నాట్ ఎ స్మాల్ జాబ్. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. దీన్ని ఆ యంగ్ షోల్డర్స్ మీద దొరికినందుకు నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ వెరీ ఎనార్మస్ టాస్క్ ఫర్ ద రేవంత్ గారికి. ఈ ఎనార్మస్ టాస్క్ని ఆయన ఎలా బ్యాలెన్స్ చేసుకొని జనాలను ఎలా చేసుకుంటూ పోతామా అనేది ఉన్న 30 డేస్లో ఆయన తీసుకున్న ప్రతి ఒక్క పెద్ద సీనియర్ నాయకుల ఇంటికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళతో పాటు వాళ్ళ గైడ్లైన్స్ తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని కూడా ప్రతి ఇంటికి పోయి సీనియర్ నాయకులతో కలిసినందుకు నిజంగా చెప్పాలంటే అది ఒక బాగా చేశాడు. I appreciate that he has taken the blessings of all elders, and I request him to continue to take the blessings of all the elders wherever possibility is there. And coming to the most important thing is, పార్టీని ముంగడు తీసుకుపోవాలంటే అందరు కోఆపరేషన్ చాలా అవసరం ఉంది. అందరు కోఆపరేషన్ అవసరం ఉందంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ వెరీ కామన్. కానీ దాన్ని చర్చించి డిబేట్ చేసుకొని దానికి తీసుకెళ్తే అన్యోన్యంగా కంఫర్టబుల్గా ముంగటెళ్ళే. ఎందుకంటే ఇంకొక 18 months ఉందంటే 18 to 20 months చూస్తూ అది ఇట్ విల్ డిసపియర్ లైక్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. అందుకోసము రేవంత్ గారికి ఐ విష్ హిమ్ అండ్ ఐ ప్రే లార్డ్ వెంకటేశ్వర షుడ్ గివ్ హిమ్ మోర్ స్ట్రెంగ్త్, కలెక్టివ్ కోఆపరేటివ్ ఎఫర్ట్ అండ్ జనాల నుంచి ఒక కోఆపరేషను పెద్ద నాయకులతో అందరితో కోఆపరేషన్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినోద్ గారు, మీరు చాలా సీనియర్ మోస్ట్ పాలిటీషియన్. మీ నాన్నగారి పీరియడ్లో డైరెక్ట్ పొలిటికల్ ఉన్నా లేకపోయినా మీరు గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ 60%, 50% నుంచి లాస్ట్కి వచ్చి 30 ఇచ్చి ఈవెన్ తెలంగాణలో ఇప్పుడు 20%, 17%, ఒక్కో దగ్గర అయితే 10% కూడా పడిపోయిన వాతావరణం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అమాంతం లేబెట్టి అధికారంలోకి తీసుకెళ్లేంత శక్తియుక్తులు, సత్తా, ధైర్యం, ఆ క్యాడర్ని కలుపుకొని పోయే ఇదంతా రేవంత్ రెడ్డిలో ఉందా? మీలాంటి వాళ్ళందరినీ ముందు కలుపుకొని తీసుకెళ్ళి పార్టీని మళ్ళీ నిలబెడతారని నమ్ముతున్నారా? అయ్యే పనే అంటారా? 1978 నుండి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ వర్గం అనేది ఒకటి బయటికి వచ్చింది. అప్పుడున్న పరిస్థితులలో ఆవు దూడ పెట్టుకొని అప్పుడు పరిస్థితి ఏముండేనంటే టోటల్ ఆంధ్రప్రదేశ్లో 294 సీట్లల్లో ఇందిరాగాంధీ కాంగ్రెస్కి ఎక్స్పెక్టేషన్ వాజ్ వెరీ వెరీ లో. అప్పుడున్న వాతావరణం వేరు, అప్పుడున్న జనాభా ఆలోచన వేరు, అప్పుడున్న లీడర్షిప్ క్రైసిస్ వేరు. అప్పుడు స్వర్గీయ పెద్దలు చెన్నారెడ్డి గారు, మా నాన్నగారుతో పాటు ఇందిరాగాంధీ గారి గైడ్లైన్స్ ప్రకారంగా నాకు మంచి గుర్తున్నది. చేగుంట రామాయణపేటకి వెళ్ళి తెలంగాణలో మా నాన్నగారు ఇందిరాగాంధీ గారితో సహా వాళ్ళు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత దాదాపు ఒక
2 monthsలో అప్పుడు టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఇందిరాగాంధీ గారితో పాటు చెన్నారెడ్డి గారు మా నాన్నగారితో ఇంకా వేరే సీనియర్ నాయకులు ఉండే 178 సీట్లు గెలుచుకొని తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో. అలాగనే తెలంగాణలో కూడా సేమ్ హోప్ ఏముండే 78లో మాకు వచ్చిన మెజారిటీ 2022లో 23లో ఎప్పుడు ఎలక్షన్స్ డిక్లేర్ అవుతాయో మాకు విశ్వాసం ఉంది. ఏం విశ్వాసం ఉందంటే, ఒకటా యూత్, రెండోదా మా రేవంత్ గారు. ఇన్ కంప్లీట్ సపోర్ట్ ఆఫ్ రేవంత్ గారు మాకు చాలా ఒక హోప్ జనాలలో ఏముందంటే, ప్రియాంక గాంధీ గారు వచ్చినాక ఒక ఇందిరాగాంధీ గారి గ్రాండ్ డాటర్ కింద ఆవిడకున్న ఒక ఎక్స్పెక్టేషన్, జనాలలో వచ్చే ఒక అవకాశం, మేము ఆవిడలో ఇందిరాగాంధీ గారి ఒక ఆశీర్వాదం ప్రియాంక గాంధీ గారి మీద పడే అవకాశము మొత్తం తెలంగాణలో కనిపించే అవకాశాలు చాలా బాగున్నాయి. దాంతోపాటు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినందుకు ప్రియాంక గాంధీ గారి తిరగడంతో ఈ ఏరియాలో మొత్తం యావత్ ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు గిట్ట ఆమె ఇంకా సీనియర్ నాయకులను పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఆయనతో పాటు ఉన్న కన్సర్న్ మా సీనియర్ నాయకులు ప్రతి ఒక్క వ్యక్తి చాలామంది ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మా గీతారెడ్డి గారు ఉన్నారు, చాలా భట్టి గారు ఉన్నారు, మన శ్రీధర్ బాబు గారు ఉన్నారు, జగ్గారెడ్డి గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ చాలా సీనియర్ నాయకులు. వాళ్ళందరూ దగ్గర తెలంగాణలో షబ్బీర్ గారు ఉన్నారు. వాళ్ళందరూ ప్రతి రకరకాలుగా కాస్ట్లలో వాళ్ళకున్న అవకాశంతో మా కాంగ్రెస్ పార్టీకి చాలా ఛాన్సెస్ బాగున్నాయి. ఇంకొకటి నేను చాలా ముఖ్యంగా చెప్పిన, నేను మా సీనియర్ ఏఐసిసికి సంబంధించిన మాణిక్ ఠాకూర్ గారికి, మా పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి, నాకున్న ఢిల్లీలో పెద్ద సంబంధాలతో కూడా నేను వాళ్ళతో అందరితో మనవి చేసుకున్నాను. పాలిటిక్స్ ఏ లెవెల్లో చేంజ్ అయినాయి అంటే 2014, 18 నుంచి 22 వరకు చాలా డ్రమాటిక్గా చేంజ్ ఉన్నాయి. నేను 2004 నుంచి 9 వరకు మినిస్ట్రీ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఆ టైం పాలిటిక్స్ వేరు, ఇప్పుడు పాలిటిక్స్ వేరు. అప్పటికి ఇప్పటికీ దెర్ ఇస్ అ డ్రమాటిక్ చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైండ్ సెట్, కాన్సెప్ట్. ఈ రెండింటినీ ఒక యువకులకు అకార్డింగ్ టు ద మోడర్న్ ఎరా ఒకవేళ దాన్ని గిట్ట మనం మంచిగా క్యాపిటలైజ్ చేసుకొని, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి, రేవంత్ గారికి కూడా, కి ఏ వ్యక్తి ఏ కాన్స్టిట్యువెన్సీలో ఆయన పట్టుదల ఉన్నదో, ఎవరికి వాళ్ళ కంఫర్ట్ ఉందో, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ గెయిన్కి ఒక విశ్వాసం ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి ఇవాళ చాలా అవసరం ఉంది. గాన్ ఆర్ ద డేస్కి మేము వారం 10 రోజులలో టికెట్ డిసైడ్ చేస్తాము, సడన్గా నువ్వు పోయి నువ్వు కాన్స్టిట్యున్సీలో పని చేసుకుంటే జనాలు ఇప్పుడు నమ్మే పొజిషన్లో లేరు. ఒక వ్యక్తికి, ఎందుకంటే నాకు మంచి గుర్తున్నది, 2018లో నేను ఒక కారణాల వలన నేను కాంగ్రెస్ పార్టీలో టికెట్ అడిగినప్పుడు ఆ మహాగఠబంధన్లో అక్కడ గుండా మల్లేష్ గారికి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. నేను చాలా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసుకునేటి నాకు ఇస్తే నేను ఏదైతుంటున్నాను. కానీ నాతో స్వయం కృషితో నా సొంతంగా ఇండిపెండెంట్గా 45,000 ఓట్లు నేను, అది కూడా ఉట్టి 12 రోజులల్లో, అంటే నాకు టైం కూడా లేకుండే. ఆ షార్టేజ్ ఆఫ్ టైం, ఆ టికెట్ దొరుకుడు, మహాగఠబంధన్ల డిస్కషన్స్లల్లో రకరకాలుగా టైం కొంచెం ఎక్కువ పోయింది ఆ టైంలో. నిజానికి మీరు గెలుస్తున్నారనేది బయట టాక్, అది చెప్పారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అది కన్ఫర్మ్ అయిపోయిందని జనాలు న్యూస్ పెట్టారు. కానీ నేను గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసిన తర్వాత నాకు జనాభా ఇచ్చిన ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెద్ద హై లెవెల్లో ఉండే. కానీ నాకు లాస్ట్ 1 or 2 డేస్లో నాకు కాశీపేట మండల్లో కొంచెం తెలిసింది అది ట్రైబల్ బెల్ట్. ఆ ఏరియాలో నాకు ఉన్న గుర్తు సరిగ్గా డౌన్ల లైన్ పోలా, రీచ్ కాల, ఏనుగు గుర్తు. ఆ టైంలో ఆడికి పోయి నేను ఇది చేసుకొని ఏమైపోయిందంటే క్యాడర్ కూడా లేకుండే. ఇక 12 రోజులలో నాతో చేతనైనంత నేను కష్టపడ్డా.
కానీ జనాలు ఎంత ఇవ్వాలనో విశ్వాసం అప్పటికే నేను వాళ్ళకి గ్రేట్ఫుల్గా ఉన్నా. 45,000 ఓట్లు 12 రోజులలో ఇవ్వాలంటే వాళ్ళకి చేతులు జోడించి థ్యాంక్స్ చెప్తున్నాను. దాని తర్వాత ఇక 2 ఇయర్స్ అయిపోయింది. ఇక ఈ కోవిడ్ వచ్చిన తర్వాత దాని ఆ భయానికి కొంతమంది లాస్ట్ ఇయర్లో బోనీకి కొంచెం కష్టమైంది. దాని తర్వాత నాకు చేతనైనంత జనాభాకు సపోర్ట్ చేసేది చేస్తూనే ఉన్నాను. నేను వాట్ ఎవర్ కెపాసిటీ, కిట్లు ఇచ్చినా, మెడిసిన్స్ ఇచ్చినా, ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చినా, అంబులెన్స్ ఇచ్చినా, ప్రతి ఒక్క ఏరియాలో తిరిగే ఒక అవకాశాలు నేను పెట్టిన. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్యాడర్ని గిట్ట మనం సరిగ్గా ఉత్సాహపరిచేస్తే, వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి ఒక మంచి లీడర్షిప్ ఇప్పుడున్న దీన్ని మంచిగా ఫర్దర్ క్లారిటీ గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ ముంగడు తీసుకెళ్తే ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ దట్ కాంగ్రెస్ పార్టీ విల్ కమ్ బ్యాక్ టు పవర్. వినోద్ గారు, మీకు తెలియదు కాదు, బీజేపీ తరంకు వస్తుంది. 4 ఎంపీ సీట్లు గెలిచారు, దుబ్బాకలో గెలిచారు, గ్రేటర్లో మంచి సీట్లు సంపాదించుకున్నారు, కరీంనగర్, వరంగల్ మున్సిపాలిటీల్లో కూడా కొంత పర్వాలేదు అనిపించుకున్నారు. ఇప్పుడు హుజురాబాద్లో వాళ్లకు టీఆర్ఎస్ మధ్య పోటీ, కాంగ్రెస్ పెద్దగా ఎక్కడ కనపడట్లేదు. జనాలకు బీజేపీ అపీరియన్స్ బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ని ఎదుర్కోవాలి, మళ్ళీ బీజేపీని ఎదుర్కోవాలి. బీజేపీని పక్కకు తప్పించి ఆ ప్లేస్లో నిలబడతామన్న నమ్మకం ఉందా? బీజేపీకి స్కోప్ ఏం లేదంటారా? ఇప్పుడు బీజేపీకి స్కోప్ ఉన్నదా లేదా అనే సమస్య ఇటు జనాభా డిసైడ్ చేయాలండి. జనాభా ఎందుకు డిసైడ్ చేయాలంటే 2 పోర్షన్స్. ఒకటా దుబ్బాక. ఆ దుబ్బాక పోవడం కారణం కూడా నేను దాని గురించి చెప్పుకుంటే బెటర్. నంబర్ 1. నంబర్ 2, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి. లోకల్ బాడీలో బేసిక్గా బీజేపీకి అర్బన్ ఏరియాలో వాళ్ళకు కొంచెం వాళ్ళకు రెస్పాన్స్ కొంచెం బాగానే ఉంది. కానీ రూరల్ సెగ్మెంట్లో ఆ పట్టు ఇంకా రాలేదండి. ఆ పట్టు ఎందుకు రాలేదంటే మొన్ననే నాగార్జున సాగర్ ఎలక్షన్స్లో చూసుకున్నాము. సో బై అండ్ లార్జ్ వాళ్ళు ఆ రూరల్ సెగ్మెంట్లో జనాల ఆలోచన ఎట్లా పెరుగుతుందా అనేది దాని గురించి ప్రస్తుతానికైతే ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ ఎంకరేజింగ్ సైన్స్. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు యాజ్ ఎ బీజేపీ క్యాండిడేట్ పోయి ఆయన అక్కడ ఇచ్చేస్తున్నాడు. కానీ అది దెర్ ఈస్ నో డౌట్ దట్ ఆయన బీసీ స్ట్రాంగ్ క్యాండిడేట్. ఎవరు? ఈటల రాజేందర్ గారు. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఆయన ఒక లెవెల్కి వచ్చిన వ్యక్తి, ఎక్స్ మినిస్టర్ గారు. బై అండ్ లార్జ్ ఈ ఎలక్షన్ డిక్లేర్ అయినాక ఎవరు ఏ క్యాండిడేట్ ఎలా వస్తారో ఆ టైంలో చూసినాక మనం ఆలోచించి మాట్లాడుకుంటే బెటర్. ఇప్పుడు ఈటల రాజేందర్ బీజేపీ క్యాండిడేట్ కాకపోయింటే ఏదైనా స్కోప్ ఇంకా పెరిగేదంటారా? లేకపోతే బీజేపీ క్యాండిడేట్ కావడం వల్ల ఆయనకి ఏమన్నా ఇంకా పట్టు దొరికిందంటారా? ఎట్లా చూడొచ్చు ఆయన? అంటే ఆయన బీజేపీలో జాయిన్ కావడం కారణము రకరకాలుగా ఉన్నాయండి. అది ఆయన కొంచెం పర్సనల్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయి, కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ సీనియర్ పార్టీ నాయకులు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు. అది ఆయన వ్యక్తిగత డిసిషను. దాంట్లో ఎవరేం చెప్పినా మనం మాట్లాడేది ఏమి ఉండదండి. ఇట్ ఈస్ హిస్ పర్సనల్ చాయిస్. ఇట్లా ఉండే అంచనాలు కనిపిస్తున్నాయి. హుజూరాబాద్కి సంబంధించి కేసీఆర్ చాలా 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 పెద్ద ఎఫర్ట్ పెడుతున్నారు. దళిత బంధు లాంటి స్కీమ్ వచ్చేసింది, గొర్రెలు పంచుతున్నారు, వాటెవర్ ఏమంటే అది అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈటల రాజేందర్ ఎట్టి పరిస్థితుల్లో హుజూరాబాద్ నుంచి పక్కకు తప్పించాలన్న పట్టుదలతో ఆయన ఉన్నట్టు కనిపిస్తున్నారు. కౌశిక్ రెడ్డిని తీసుకెళ్ళి మీ పార్టీ నుంచి చక్కగా 15 రోజుల్లో ఎమ్మెల్సీ చేసేసారు. ఇంకా చాలామందికి నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు. అసలు బోల్డ్ అంతా వర్క్ నడుస్తుంది కేసీఆర్ దగ్గర. ఎట్లా అంటే టీఆర్ఎస్ పార్టీ ప్రెస్టీజ్ కింద తీసుకుందండి. ఎందుకంటే వాళ్ళ పార్టీలు ఉండి క్యాబినెట్ మంత్రిగా ఉన్నాక తీసేశారు. ఆ తీసేసిన కారణాల గురించి మనకు సంబంధం లేదు. అది దాంతోపాటు ఏమైపోయిందంటే పొలిటికల్ హీటప్ ఎక్కువ పెరిగింది. మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా మా క్యాండిడేట్స్ని ఇంకా ఆలోచిస్తున్నాము. ఎవరన్నా ఆ ఏరియాకి సంబంధించిన ఒక మంచి వ్యక్తిని కూడా మేము ఐడెంటిఫై చేసి, ఒకవేళ మంచి క్యాండిడేట్ గిట్ట వస్తే, ఒకవేళ ఆ కెపాసిటీ ఉన్న ఇప్పుడు జనాభా గిట్ట వాళ్ళ 3 చేంజ్ చేసుకొని, ఎందుకంటే జనాభా 3 ఎనీ ఎలక్టరేట్ విల్ చేంజ్ ఇన్ లెస్ దెన్ 36 hours to 72 hours. ఇది ఏ పార్టీ అయినా కానీ 36 to 72 hours ఎట్లా ట్విస్ట్ టేల్స్ టర్న్ అవుతుందో, ఇట్స్ ఓన్లీ జనాభా ఓన్లీ ఆర్ ద రైట్ ఓటర్స్.
ఇప్పుడు కరెక్ట్ వ్యక్తి ఈయననా, అది కాదా, బీజేపీయా, కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ అనే సమస్య జనాభా ఆ 2 డేస్లోనే ఓటు ఇచ్చే ప్రకారంగానే తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళ అంచనా ఉంటుంది. నేను హాట్ ఫేవరెట్ని, నాకు ఆ కెపాసిటీ ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ మేము ఫేవరెట్లు అనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ పవర్లో ఉన్నందుకు. మేము స్కీమ్లన్నీ పెడుతున్నాము. దళిత్ బాంధవ్ అని కొత్తగా స్టార్ట్ చేసిండు. ఇప్పుడు దళిత్ బాంధవ్ అనే ఒకటే కాన్స్టిట్యున్సీకి ఇచ్చడం ధర్మం కాదు కదా. అదెందుకంటే ఉట్టిగా ఎలక్షన్స్ వచ్చినాయి ఓట్లని, దాని తర్వాత అది దళిత్ బాంధు అని పెట్టిన తర్వాత కూడా అది ఎంత సక్సెస్ అవుతుందో మనకు దేవునికి ఎరక. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రతి గవర్నమెంటు ఏది దళితుల గురించి చేద్దామని మాట్లాడినా కూడా ఏమైనా చేస్తే ఇందిరాగాంధీ టైంలో మేము చేసిన ఉన్న మంచి పనుల గురించే మేము ముంగట ఇలా దళిత గురించి మాట్లాడతాం. అందుకోసం ఆ ఓటు బ్యాంక్ ఇంకా ఉంది. మాకు ఆ విశ్వాసం ఉంది. మా దళిత సోదరులు ఎప్పుడు 24 గంటలు ఇందిరాగాంధీని నమ్ముకొనే ఉన్నారు. ఆ లెక్క ప్రకారంగా ఆ ఆశతోనే నేను అందుకోసం అన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ 80% పాపులేషన్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఓటింగ్ రైట్స్. వాళ్ళే మ్యాండేట్ ఇస్తారు. అందుకోసం మీరు చరిత్రలో పోతే కూడా 1983లో ఎంటైర్ బీసీ వర్గం తెలుగుదేశంకు ఓటేసింది. ఇక దాని తర్వాత వాళ్ళకు 270 సీట్లు వచ్చిన పార్టీ 1989లో ఓడిపోయింది. అంటే 7 ఏళ్లలోనే ఓడిపోయింది. సో ఈ కలర్స్ చేంజింగ్ ఆఫ్ పార్టీస్ విల్ బి దేర్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్స్. అట్లనే ఈ ఎలక్షన్ కూడా అట్లనే ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడు అనౌన్స్ అవుతుందో, అక్టోబరో నవంబరో అంటున్నారు. ఆ డేట్ అనౌన్స్ అయినాక ఆటోమేటిక్గా హీట్ పెరుగుతుంది. అప్పుడు క్యాంపెయినింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఏ క్యాండిడేట్ ఎవరు గెలుస్తారా అనేది పెరుగుతుంది. ఒకటి ఏంటంటే రూరల్ సెగ్మెంట్లో మాకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక అవకాశాన్ని మేము దాన్ని సరిగ్గా యూటిలైజ్. హుజూరాబాద్లో ఇంకా కాంగ్రెస్ గురించి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్ అండి. సార్ అసలు మీ కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా ఎవరు కనపడట్లేదు కదా, వెతకడానికి ఉన్న ఒక్కొక్కరిని పట్టుకెళ్ళిపోయాడు కేసీఆర్ గారు. ఇంకా అదే ఇక్కడ వినండి, కాంగ్రెస్ పార్టీలో ముందు క్యాండిడేట్ ఏముందిలేండి, ఎవరినైనా పెట్టవచ్చు, కానీ ఓట్లు తెచ్చే క్యాండిడేట్ కావాలి కదా. అంటే ఇప్పుడు నేను దాని గురించి కామెంట్ ఎందుకు చేయలేనంటే నేను స్పాట్లో పోలే, నేను ఆడికి పోయి చూసినాక నేను చెప్తాను. ఎందుకంటే ఇట్ ఈస్ ప్రిమేచ్యూర్ ఫర్ మీ టు కామెంట్. రైట్. వినోద్ గారు, మీరు కేసీఆర్ గారి దగ్గర కూడా పనిచేశారు. ఈటల రాజేందర్ గారు ఏంటి ఈగో ప్రాబ్లమ్సా, ఏమనుకోవాలి? పార్టీలో మనల్ని మించి వెళ్తారనో, లేకపోతే పార్టీని క్లైమ్ చేసుకుంటున్నాడనో, లేకపోతే ఉద్యమకారుడిగా ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉందనో కేసీఆర్ గారు తీసి పక్కన పడేశారనుకోవచ్చా? ఇట్లా ఏ యాంగిల్లో చూడాలి? ఈగో ప్రాబ్లమ్స్ అనే అనిపిస్తుంది నాకైతే కొంత. ఏమండి, ఈటల రాజేందర్ కేసీఆర్ గారు ఇద్దరి నడమద్దల ఈ క్లాషెస్ ఎందుకు వచ్చాయో వీ హ్యావ్ నో ఐడియా అండి. 1 పాయింట్. నెంబర్ 2, అది ఇంటర్నల్ పార్టీ విషయం వాళ్ళిద్దరిది. అండ్ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎలా వచ్చిందో అనేది వాళ్ళిద్దరే చెప్పగలుగుతారు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ విట్నెస్ టు ఇట్. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఆయన మైండ్ సెట్ ఒకటే, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ కెన్ టెల్ యూ, ఈటల రాజేందర్ ఈజ్ అ సాఫ్ట్ గోయింగ్ పర్సన్. ఆయన కొంచెం వెసిఫోరియస్గా మాట్లాడాడు, ఓపికతో మాట్లాడతాడు, కొంచెం ఆలోచన, కొంచెం బీసీ వర్గానికి ఆయన కొంచెం ఆలోచన ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఆయన పోయిన తర్వాత రకరకాలుగా ఆరోపణలు వస్తాయి. నువ్వేం చేసినావు హుజూరాబాద్కి, అది ఇది ఎక్సెట్రా ఎక్సెట్రా, నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఇంత ఇది చేసుకున్నావు, ఇంత సంపాదించుకున్నావు, ఇన్ని భూములు తెచ్చుకున్నావు, ఇన్ని ఇది తెచ్చుకున్నావు అనేది ఎలిగేషన్స్, కౌంటర్ ఎలిగేషన్స్ విల్ కంటిన్యూ బిట్వీన్ బోత్ ద పార్టీస్. సో ఇట్ ఈస్ దేర్ పర్సనల్ ఫైట్. సో ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ మేక్ ఎనీ కామెంట్ ఆన్ బోత్ ఆఫ్ దెమ్ అండి. నేను అనేది మైండ్ సెట్. మీరు కేసీఆర్ గారిని చూశారు కాబట్టి అంటే కేసీఆర్ మైండ్ని ఎవరు రీడ్ చేయలేరండి. అంతే. వెరీ ఇట్స్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, వెరీ డిఫికల్ట్. Nobody in this world can read his mind. Nobody. If anybody claims that they have read his mind, no, it is not correct. Because నేను తెలంగాణ ఇప్పించినప్పుడు నేను మంచి గుర్తున్నది, మేము మా నాన్నగారు తీసుకున్న శ్రమ, దాంతోపాటు మా తమ్ముడు కూడా తెలంగాణ కోసము మా నాన్నగారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీలు ఉన్నా, టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా, తెలంగాణ కోసం యాజ్ ఎ ఎంపీగా, దాంతోపాటు పొన్నం ప్రభాకరు, మధు యాష్కి, బుత్త సుఖేందర్ రెడ్డి,
అప్పుడు రాజయ్య గారు. రాజయ్య గారు ఇంకా ఆ, సురేష్ షెట్కర్ గారు ఒక గ్రూప్ ఆఫ్ 6 మెంబర్స్ కింద వాళ్ళు ఉండే ప్రత్యేకంగా తెలంగాణ తీసుకురానికి వాళ్ళు పడ్డ కృషి నా స్వయంగా నా కళ్ళతో చూశాను. అందరూ చూసాం లేదు పార్లమెంట్లో మేము చూసాం. పార్లమెంట్లో ఐ వాజ్ ప్రెసెంట్ ఆన్ ద డే ఆఫ్ అంటే గ్యాలరీలో కూర్చొని ఐ కుడ్ హియర్ ద కాన్వర్సేషన్. తెలంగాణ వచ్చినాక సోనియమ్మ గారి ఇంటికి పోయినప్పుడు ఆయన ఒక హోప్ పెట్టుకున్నట్టు మీకే మా తమ్ముని తీసుకొని వెళ్తాడు అనుకున్నా. ఆయనను కూడా కట్ చేశాడు. ఆయన తీసుకుపోయి సోనియమ్మ తల్లి దగ్గర కూర్చొని సంతకం పెట్టించి ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర తీసుకుపోయి ఇది చేసిన తర్వాత కూడా ఆయన కుటుంబాన్ని తీసుకొని పోయి సోనియమ్మ తల్లిని కలిచాడు. అంటే మేము ఇంత సర్వీస్ చేసిన తర్వాత లాస్ట్కు మా నాన్నగారిని అంత సేవ చేసిన మనిషిని ఈయనకి ఇంటర్వ్యూ దొరకకపోతే ఎవరికి కేసీఆర్కి ఒక 3 నెలల దాకా ఇంటర్వ్యూ దొరకలే ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర. నాన్నగారు తెలిసింది ఈయనకు దొరకలేదని. ఈయన వచ్చి నాన్నగారితో రిక్వెస్ట్ చేశాడు, ఇట్లా నాకు ఇంటర్వ్యూ కావాలంటే. నేను 2003 or 2004 గురించి మాట్లాడుతున్నా, ఇప్పుడు కాదు. మా నాన్నగారి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు తీసుకుపోయి మా నాన్నగారు ప్రణబ్ అంకల్తో ఉన్న ఆయన సంబంధాలు అప్పుడు ఆయనకి ఇంటర్వ్యూ ఇప్పించారు. దాని తర్వాత నాన్నగారు ప్రణబ్ ముఖర్జీ గారు సోనియమ్మ గారు అపాయింట్ చేసింది. మీరు ఇద్దరు సీనియర్ నాయకులు, మీరు ఈ తెలంగాణ సమస్య గురించి మీరు ఏ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని ఆ కమిటీ ఫామ్ చేసి కేసీఆర్ గారికి కొంచెం ఎట్లా ఇది చేస్తే బాగుంటుందని అంత హెల్ప్ చేసిన వ్యక్తిని. లాస్ట్కి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ద లీస్ట్ హీ కుడ్ హావ్ డన్ వాజ్ గివ్ అన్ ఇన్విటేషన్ ఫర్ మై ఫాదర్ టు అటెండ్ ద June 2nd ఇనాగ్రేషన్ డే కూడా పిలవలేదండి. అటువంటి వ్యక్తి ఆయన. ఇక ఆయన గురించి ఏం మాట్లాడాలి చెప్పు. ఇక ఇప్పుడు గ్రాటిట్యూడ్ అనేది ఎట్లుంటుంది, ఒక వ్యక్తి హెల్ప్ చేసినప్పుడు హెల్ప్ చేసిన మనాలి. ఇప్పుడేమంటాడు, ఆ టైంలో ఆ తెలంగాణ ఫార్మేషన్ డే June 2nd నాకు మంచి గుర్తున్నది 2014లో పిలవలేదండి. అది చాలా అంటే చాలా మా ఫాదర్కి మెంటల్గా మానసికంగా హర్ట్ అయింది. ఎవరికైనా కానీ పాలిటిక్స్లో హెల్ప్ చేస్తే గ్రాటిట్యూడ్ ఉంటుంది, ఇది గ్రాటిట్యూడ్ కాదు. కానీ తర్వాత మీరు రాజకీయంగా మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళాల్సి అవసరం ఏర్పడింది కదా, మీరు కానీ మీ తమ్ముడు కానీ. అంటే అది మా తమ్ముడు గారి స్వయం డిసిషన్, నాది కాదు. మీరు కూడా వెళ్ళినట్టు. నేను ఎందుకు పోయినంటే ఫ్యామిలీ పేరు ఉండాలని. ఇప్పుడు బేసిక్గా నేను మా తమ్మునితో పాటు అప్పుడు ఆ టైంలో ప్రతి ఒక్క, ఎందుకంటే మేము పాలిటిక్స్లో రావడమే మా నాన్నగారి ఆశీర్వాదము, ఆయన పుణ్యము. మమ్మల్ని ఎవరైనా పొలిటికల్ పార్టీ వాళ్ళు పిలిచినా వెంకటస్వామి గారు అబ్బాయిలే అంటారు. వెంకటస్వామి గారు అబ్బాయిలు లేకపోతే మాకు పక్కన మా నాన్నగారి గైడ్లైన్స్ లేకపోతే మాకు పాలిటిక్స్లో మాకు దెర్ ఇస్ ఆనెస్ట్గా చెప్పాలంటే వీఆర్ నాన్ ఎంటిటీ. ఇప్పుడు ఆ ఉన్న ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు దాదాపు 46 ఏళ్ళ సర్వీస్ అయిపోయింది నాకు. మా నాన్నగారితో 7 సార్లు ఆయన ఎలక్షన్ కొట్లాడినప్పుడు ఆయనతో పాటు ఇచ్చేసిన. నేను 4 ఎలక్షన్స్ కొట్లాడినా. ఇప్పుడు 4 ఎలక్షన్స్లో కొట్లాడిన తర్వాత ఒకటి గెలిచిన, ఒకటేమో ఫస్ట్ ఎంట్రన్స్ ఉన్నప్పుడు ఓడిపోయినా, రెండోది బై ఎలక్షన్ ఉండే టీఆర్ఎస్ పార్టీలో వేవ్లో పోయినా. కానీ దాని తర్వాత ఇండిపెండెంట్గా 44,000 ఓట్లు తీసుకొచ్చినండి. అది పరిస్థితి. టికెట్ మళ్ళీ 18లో కూడా మీది బ్రదర్కి కానీ మీకు కానీ టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? అక్కడ ఏంటి ఇబ్బంది? ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కేసీఆర్ ఎందుకు అంత సింపుల్గా వదిలేసుకున్నారు? హైలీ డిసప్పాయింటింగ్ అండి. హైలీ డిసప్పాయింటింగ్. ఎందుకంటే మాకు మా తమ్ముడు గారికి ఆయన ఏం విశ్వాసం ఇప్పించాడో ఆయనకు తెలుసు. కేసీఆర్ గారు నేను 2016లోనో 15లోనో ఎప్పుడు మా తమ్ముడు కాల్ చేసి చెప్పాడు, ఇట్లా సీఎం పిలుస్తున్నాడు, మనం ఇద్దరం కలిసి పోవాలంటే నేను అసలు క్వశ్చన్ కూడా చేయలేదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యామిలీ ఇబ్బంది కావద్దని, బికాస్ వి వేర్ టుగెదర్, నేను మా తమ్ముడితో సహా అందరం ఏ పొలిటికల్ డిసిషన్ తీసుకున్నా అందరం కలిసి, ఎందుకంటే నాన్నగారి పేరు ఏమైనా ఇదవుతుందని అవుట్ ఆఫ్ డీప్ రెస్పెక్ట్ ఫర్ మై ఫాదర్ ఐ డిడ్ నాట్ వాంట్ ఎనీ. తో అట్లయి పోయి కలిసినాక నేను ఒక ఆశ పెట్టుకున్నా.
అయితే జాయిన్ అయినాక మా తమ్ముడు గారికి ఒక నేషనల్ ఒక అడ్వైజర్ పోస్ట్ ఇచ్చేశాడు, క్యాబినెట్ ర్యాంక్ అని. ఢిల్లీలో ఇక్కడ లోకల్గానే. ప్రభుత్వ సలహాదారు. లేదండి, ఇక్కడనే. ఈ గేమ్ యాజ్ అన్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్. క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి మా తమ్ముడికి ఇచ్చేసాడు. 16 అయిపోయింది, 17 అయిపోయింది, 18 రాగానే టికెట్ టైం వచ్చింది. టికెట్ టైం రాగానే టికెట్ ఇస్తాని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు. అయితే నేను పోయి రిక్వెస్ట్ చేసుకున్నాను, భయ్ ఇగో చెన్నూరు టికెట్ నాకు ఇచ్చేయండి, లేదా బెల్లంపల్లి ఇచ్చేయండి, ఏదైనా ఒకటి ఇవ్వండి అన్న. అప్పుడే నాకు 2016లో ఏమన్నారంటే వీ విల్ కన్సిడర్ యూ ఫర్ ఎమ్మెల్సీ అని. అది ఒక మాట మా తమ్ముడు గారికి ఒక ఇండైరెక్ట్ హింట్ ఇచ్చారు. విల్ హ్యావ్ టు వెయిట్ అంటే సెడ్ ఓకే బై, గవర్నమెంట్ ఉన్నప్పుడు టైం పడుతుంది ప్రతి ఒక్కళ్ళకనే ఒక ఆశ పెట్టుకున్నా. 16 అయిపోయింది, 17 అయిపోయింది, 18 అయిపోయింది. అసలు ఆ మాట ముచ్చట్లేదు, ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు, కలవడం ఏదో 1-2 సార్లు కలిచారు ప్రగతి భవన్ పిలిపించి. ఆ రోజు ఆయనకు బర్త్డే రోజు గ్రీటింగ్కు మేము ఇద్దరం పోయి కలిసేసి వచ్చినాము. వచ్చిన తర్వాత కేటీఆర్ గారికి అడిగిన ఎట్లెట్లే అయిందయ్యా, మళ్ళీ ఏంది టికెట్ ఇస్తున్నారని అంటే, బైసాబ్ మేము ఎమ్మెల్సీ కన్సిడర్ చేస్తాము అన్నాడు. నేను ఎమ్మెల్సీ కన్సిడర్ చేసేస్తుంటే 3 years అయిపోయింది కదా, ఇంకెంత వెయిటింగ్ పీరియడు? ఇప్పుడు 18 అయిపోయి 19 20 21 22 అని నేను ఇట్లనే అడిగిన కేటీఆర్ గారికి. బైసాబ్ అట్లెట్లా అవుతుంది, మళ్ళీ నీకు కాకపోతే నాకు 3 ఏళ్ళ సంది నన్ను కూర్చోబెట్టింది కదా బ్రదర్, 3 ఏళ్ళ సంది కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చినాక యూఆర్ ఇన్ ద క్యూ ప్లీజ్ వెయిట్ అంటే, ఇప్పుడు ఆల్రెడీ దెర్ ఇస్ అ లాంగ్ లిస్ట్. ఇక దాని తర్వాత అట్లా టికెట్ కట్ చేసేసారండి. ఐ రిక్వెస్టెడ్ ఫర్ ఎనీవేర్ ఎనీ టికెట్. ఐ ఆస్క్డ్ ఫర్ సిద్దిపేట్, నాట్ ఈవెన్ చొప్పదండి. ఐ ఆస్క్డ్ ఫర్ ఎనీ కాన్స్టిట్యున్సీ ఇన్ తెలంగాణ. బట్ ఐ డోంట్ నో రీజన్స్ బెటర్ నోన్ టు ఫాదర్ అండ్ సన్ నన్ను అవాయిడ్ చేసేసారు. చేయగానే సరే మీ ఇష్టం బాబు అని వెబ్చు కూర్చొని వెళ్ళిపోయినా, అంతే, ఇంకేం మాట్లాడాల. కానీ మా తమ్మునికి టికెట్ కట్ కావడం ఇట్ వాస్ బియాండ్ మై డ్రీమ్స్. మిమ్మల్ని ఏమి వద్దని చెప్పలేదా? మీరు బీఎస్పీ తరఫున పోటీ చేస్తుంటే వివేక్ గారు ఏమి ఆపడం కానీ అట్లా ఏం చెప్పలేదా? అంటే ఇక్కడ వినండి, ఆపనికే ట్రై చేశారు. అంటే నేను ఐ వాజ్ సో మచ్ డిజెక్టెడ్, తట్టుకోలేకపోయినా ఆ హ్యూమిలేషన్ తట్టుకోలేక నేను చేసిన సర్వీస్ని, బేసిక్గా నేను చెన్నూరులో నేను చేసినంత సర్వీసు ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే చేయకుండా వచ్చండి. వాస్తవంగా చెప్పాలంటే నేను 2004లో నేను తీసుకున్నాక కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెన్నూరులో చేసినంత సర్వీసు జనాభాకు చెప్పుకోలేక నేను బాధపడుతున్నా. ఇవాళ రకరకాలుగా మంది మాట్లాడుతున్నారు. నేను ఒక్క క్యాండిడేట్ చూపించండి ఎంటైర్ తెలంగాణలో నేను చేసినంత. 400 పెన్షన్లు ఉంటే 4000 పెన్షన్లు చేసిన, 400 బోర్వేర్లు వేయించిన, ఒక 40 కల్వర్ట్లు వేయించిన, గొల్లవాగు ముత్తడివాగు ప్రాజెక్టు దాదాపు 800 crores-తోని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెట్టించిన, 132 kVA సబ్స్టేషన్ ఇప్పించి ఇప్పుడు 4 మండలాలకు ఫ్రీ కరెంట్ ఇప్పించిన ఘనత నా టైంలోనే అయింది. అది కూడా చెన్నూరు దగ్గరనే 132 kVA సబ్స్టేషన్ వేస్తే ఇలా వేమన్పల్లికి, నెన్నెల్కి, కోటపల్లికి, చెన్నూరుకి, జైపూర్ మండలాలకు కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ అట్ ఈజ్ అండ్ పీస్ అనమాట. అదిగాక అందరికంటే ముఖ్యమైనది రైతులకు వాళ్ళకు ల్యాండ్ కంపెన్సేషన్ యాక్ట్ కింద అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా నాకు సజెస్ట్ చేసిండు, బాబు వినోద్ పోర్ట్ డిస్ట్రిబ్యూట్ చేయి వాళ్ళ ల్యాండ్ కంపెన్సేషన్ యాక్ట్ కింద వాళ్ళకు దాదాపు 700 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేసిన. అదిగాక ఒక వాటర్ ట్యాంక్ డ్రింకింగ్ వాటర్ కోసం చెన్నూరులో కట్టించిన, అండ్ అది కట్టించి పైప్ లైన్ కోసం ఒక ఏసీ రెడీ పెట్టినట్టు ఇప్పటిదాకా బస్ స్టాండ్ అట్లనే ఉన్నది, వాటర్ ట్యాంక్ అట్లనే ఉన్నది. అది ఇన్ అడిషన్ టు ఆల్ దిస్ చాలా ముఖ్యమైనది ఏంటంటే 1200 megawatts జైపూర్ పవర్ ప్లాంట్ ఇప్పించిన శాంక్షనింగ్ నేనే, దాని శంకుస్థాపన చేయించింది రోసయ్య అంకుల్ ద్వారా, ఇంకా జయరాం రమేష్ గారిది చేయించింది నేనే. మా నాన్నగారు మన్మోహన్ సింగ్ గారితో ఆయనకున్న సంబంధాలతో 600 megawatt ప్రాజెక్ట్స్ది దాన్ని 1200 megawatts ప్రాజెక్ట్స్ చేయించిన ఘనత
మా నాన్నగారు చేసిన ఎఫర్ట్ ఆ టైంతో నేను మంత్రిగా ఉండి మా నాన్నగారు ఎంపీగా ఉన్నారు. ఇంత చేసిన తర్వాత ఏంది మాకు అక్కడ టీఆర్ఎస్ సెంటిమెంటల్ వాల్యూతో చేసేసి నన్ను ఓడగొట్టారు. మందమరిలా డ్రింకింగ్ వాటర్ సప్లై లేకుంటే దాదాపు 6 ఏళ్ళు డ్రింకింగ్ వాటర్ సప్లై ఇచ్చిన. అక్కడ వాళ్ళకున్న సింగరేణి కంపెనీ సోదరులకు ఇప్పటిదాకా కూడా నాకు వాళ్ళకి చెప్పే బాధ్యత నాకున్నది. వాళ్ళ కంపెనీ బంద్ అవుతుండే 1992లో. అది బంద్ అయ్యేటప్పుడు మా నాన్నగారు లేబర్ మినిస్టర్గా ఉంటే నేను ఢిల్లీలో ఉన్నాను మా నాన్నగారి దగ్గర. డాడీ ఇది ఏం సంగతి, ఇట్లా సింగరేణి కంపెనీ బంద్ అయ్యేటట్టుందంట. అప్పుడు నాకు ఈ చెన్నూరు బెల్లంపల్లి గురించి అంత పెద్ద అవగాహన లేదు. కానీ ఆ కంపెనీ బంద్ అయ్యే టైంలో అప్పుడు మా నాన్నగారు పెద్దలు నరసింహారావు గారి దగ్గర పోయి, ఇద్దరు క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, 450 కోట్లు 24 అవర్స్లో అప్పుగా తీసుకొని కట్టి BIFR కింద పోకుండా కాపాడిన ఘనత సంగరేనిది మా నాన్నగారిది. అందుకోసం ఇవాళ 1992 నుంచి 2020 వరకు కూడా ఇవాళ సింగరేణి సోదరులు ఎందుకు వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారంటే ఆ BIFR కింద పోనందుకు ఇవాళ వాళ్ళకు ఒక మంచి కృషి అయ్యే ఒక ఆపర్చునిటీ దొరికింది. వాళ్ళు కూడా కష్టపడ్డారు, కార్మిక సోదరులు కూడా చాలా కష్టపడ్డారు, నల్ల బంగారం తీసారు. వాళ్ళ కృషికి వాళ్ళకు ఫలితం దొరికిన అవకాశం ఉంది. అంటే మీ బ్రదర్కి టికెట్ రాకపోవడానికి కారణం ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో చాలామంది టీఆర్ఎస్ క్యాండిడేట్స్కి వ్యతిరేకం చేయడం, రెండోది మీ దగ్గర మీరు BSP క్యాండిడేట్గా పోటీ చేస్తారని మీ దగ్గరికి వచ్చి ఆయన క్యాంపెయిన్ చేయలేదు, కొంతమందికి టీఆర్ఎస్ వాళ్ళకి వ్యతిరేకం, ఈవెన్ మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ లాంటి వాళ్ళని కూడా ఓడించడానికి ట్రై చేశారు, డబ్బులు పంపించారు కాంగ్రెస్ వాళ్ళకు లేకపోతే ఇతర పార్టీల వాళ్ళకు, ఇట్లాంటి కొన్ని ఇవన్నీ రూమర్స్ అండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాజకీయంలో పుట్టిందే రూమర్స్. ఇప్పుడు ఒకవేళ మా తమ్ముడు గిట్ట ఓపెన్గా వచ్చినా గిట్ట ఇది చేస్తే 100% గెలుచుకుంటుంది. ఆయన ఓపెన్గా రానందుకే, నాకు ఆయన మీద ఆరోపణలు వేసినందుకే ఇది ఫాల్స్ అలిగేషన్స్, అబ్సల్యూట్లీ ఫాల్స్ అలిగేషన్స్. ఇప్పుడు వాళ్ళు ఏంది, వాళ్ళు దగ్గర వాళ్ళకి ఓట్స్ తక్కువ వచ్చినందుకు మా తమ్ముడి మీద రాయేశాం. ఇప్పుడు వాళ్ళకు ఓట్స్ ఏంది తక్కువ మెజారిటీ వచ్చింది, తక్కువ మెజారిటీ రాగానే ఎవరి మీద ఒక బ్లేమ్ వేయాలి కదా, వేస్తేగా మా తమ్ముడే దొరికిండా. ఇప్పుడు దేర్ షుడ్ బీ సమ్ మీనింగ్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు నేను యాజ్ ఎ ఇండిపెండెంట్ క్యాండిడేట్ నేను 44,000 వచ్చి నేను ఎవరి మీద బ్లేమ్ చేయలేదే. ఇప్పుడు నా అదృష్టం నాకేమున్నదు. ఇప్పుడు ఇంకొక మాట అంటున్నా, ఆ టైంలో టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారో ఆ దేవునికి ఎరక. వేణుగోపాల్చారి గారు ఉండే, ఆయనకు అడగండి, ఆయన చెప్తాడు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మొత్తం టోటల్ చేంజ్ అయినా కూడా ఏమైందో వాళ్ళకి తెలుసు. 2 days ముందే ఏం చేస్తారో కూడా భగవంతునికి తెలుసు. అట్లా మేము అక్యూజేషన్స్ మేము కూడా చేయొచ్చు కదా, మేము ఇవ్వలే కదా అట్లా. ఇది ట్రైయింగ్ టు డైవర్ట్ ద అటెన్షన్ ఆఫ్ పీపుల్ అండి. ఒక రాంగ్ ఆరోపణలు పెట్టి టీఆర్ఎస్ పార్టీలా వాళ్ళు చిన్నబాబును ఆ టైంలో ఒక లేమ్ ఎక్స్క్యూజ్ తీసి అదొకటి ముంగట పెట్టి టికెట్ కట్ చేయడానికి అంతే. కానీ ఆయన కూడా వివేక్ గారు కూడా బాగా హర్ట్ అయినట్టున్నారు ఆ మొత్తం ఇష్యూస్తోనే. ఒక మాట వింటారా, ఆయన ఎందుకు చూజ్ చేసుకోలేదండి ఆ టైంలో? హర్ట్ అయ్యారు, సరే టికెట్ ఇవ్వలేదు, బయటకు వచ్చారు, ఎలిగేషన్ చేశారు. కానీ కాంగ్రెస్కు ప్రయత్నం చేస్తుంటే ఏదైనా కొంత ఉపయోగం ఉండేది కదా, ఎంపీగా గెలిచేవారేమో కదా. అప్పటికి ఏమైందంటే చాలా పెద్ద గూడు పుటానే ఇది. నాకెందుకో డౌట్ వస్తుంది. అప్పటికి చంద్రశేఖర్ అని వికారాబాద్ క్యాండిడేట్ ఉండే, ఆయనకు పెద్దపల్లి టికెట్ డిక్లేర్ చేసేసారు. ఈయనకు లెస్ దెన్ 24 hours ఫర్ నామినేషన్ ఫైలింగ్ టైం ఉండే. అప్పటిదాకా టికెట్ డిక్లేర్ చేయలే. పొద్దున 12 గంటల వరకు వివేక్ నీ పేరు కన్ఫర్మ్ అయిందన్నారు. మళ్ళా 3 గంటలకో 4 గంటలకో సారీ బ్రదర్ వీఆర్ అనేబుల్ టు గివ్ అనే మెసేజ్ పెట్టిండు కేటీఆర్ వివేక్కి. 100% హార్టెడ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దాంతో మేము బాధపడ్డాము. ఎందుకంటే నాకు ఇట్ వాజ్ రియలీ పెయిన్ఫుల్ అండి. దాని గురించి ఆలోచన పెట్టుకుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు చెన్నూరులో ఎంపీగా ఉన్న బాలకృష్ణని తీసుకొచ్చి అక్కడ ఉన్న సిట్టింగ్ని పక్కన పెట్టేసి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మీలాంటి వాళ్ళని అడ్జస్ట్ చేయడానికి ఎందుకంత ఇబ్బంది పడింది టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ? అదంతా దేవుని దయ అండి, మాట చెప్తున్నా. ఎందుకు ఆ మాట అన్నా అంటే, మా నాన్నగారు నన్ను మా తమ్ముడిని పబ్లిక్ స్కూల్ వేసిండు.
మాకు ఒక అవగాహన ఇచ్చిండు ఆపర్చునిటీ. దాంతో మేము కొంచెం మాట్లాడుకునే ఒక అవకాశం దొరికింది మాకు. మా కమ్యూనికేషన్ స్కిల్స్ మాకు స్వయంగా మేము ఏ ఫోరంలో అయినా కానీ మాట్లాడే మాకు ఆ కెపాసిటీ ఉంది. లెట్ ఇట్ బి ఎనీ ఫోరం, వెదర్ ఇట్ ఈస్ పబ్లిక్ ఫోరం, వెదర్ ఇట్ ఈస్ బిజినెస్ ఫోరం, వెదర్ ఇట్ ఈస్ ఇండస్ట్రియల్ ఫోరం. బై గాడ్స్ గ్రేస్ వీ హ్యావ్ గాట్ రీజనబుల్ నాలెడ్జ్ టు కన్వే. మా నాన్నగారి బ్యాక్గ్రౌండ్ని చూసుకుంటూ దళిత బ్యాక్గ్రౌండ్ వెనుక పెట్టుకుంటే దేవుని దయ వలన మేము కొంచెము ఎస్టాబ్లిష్ అయిపోయినాం. బిజినెస్ వైజ్ అయినా కానీ, ఫైనాన్షియల్ వైజ్ అయినా కానీ, జనాభాల మాట ముచ్చటైనా కానీ, ఒక మా నాన్నగారి గైడ్లైన్స్ ప్రకారంగా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అయినా కానీ, మేము జనాలకు ఎవరిని ఒక కరప్షన్ అనేది ఒక ఇమేజ్ లేకుండగా, పాలిటిక్స్ అంటే కరప్షన్ అనేది కామన్, అది కరెక్టో రాంగో అటు ఆరోపణలు అయితే వెరీ వెరీ కామన్. దీన్ని అవన్నీ మనసులో పెట్టుకొని మాకు ఒక దళిత ఇమేజ్ అనేది ఒక అవకాశం ఉండే. వీ మే బికమ్ అనదర్ పర్సన్ టు కమ్ అండ్ మేక్ ఏ రిక్వెస్ట్. ఎందుకంటే దళిత సీఎం అన్నాడు కదా ఈయన, మేము అసలు ఆలోచన కూడా రాలే మాకు. ఇట్ ఈజ్ ఓన్లీ ఫేక్ ప్రొపగండా. మేము వన్స్, ఇప్పుడు నేను మినిస్టర్గా ఉన్నాను రాజశేఖర రెడ్డి గారి దగ్గర, హైకమాండ్ రాజశేఖర రెడ్డి గారు అన్నాక సీఎం అంటే సీఎంఏ, దట్స్ ఇట్. వీ విల్ ఒబే ద ఆర్డర్స్ ఆఫ్ ద సీఎం యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ మేడం సోనియా గాంధీ. అలాగా నేను పనిచేశాను యాజ్ అ మినిస్టర్. సేమ్ ప్రిన్సిపల్ విల్ అప్లై ఇన్ కేస్ వీ వర్క్ ఎనీవేర్. బికాజ్ నా కాన్షియస్ కూడా ఇప్పుడు ఏడైనా ఏం పని చేసినా కూడా, ఇప్పుడు వై ఐ కేమ్ బ్యాక్ టు కాంగ్రెస్ పార్టీ, ఇట్ ఈస్ మై మదర్స్ పార్టీ. ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ టు గో టు టీఆర్ఎస్. ఇన్ 2016 నాకు పోవాలని 1% కూడా ఇంట్రెస్ట్ లేకుండానండి. కానీ ఐ నెవర్ స్పోక్ వన్ వర్డ్ అగేన్స్ట్ నైదర్ కేటీఆర్ నార్ కేసీఆర్ ఆర్ ఎనీబడి. వై? బికాస్ వీ మెయింటైన్ డీసెన్సీ ఇన్ పాలిటిక్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మై ఫాదర్ నెవర్ యూస్డ్ వన్ సింగిల్ వర్డ్ అగేన్స్ట్ ఎనీబడి. దట్ ఈస్ వై ఆయనకు ఎంటైర్ ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఉన్న అవకాశం వచ్చినా కూడా ఒక్క లీడర్ కూడా నో అనలే. శరద్ పవారు, జ్యోతి బాసు, అటల్ బిహారీ వాజ్పేయి, అంత పెద్ద నాయకులు కూడా మా నాన్నగారిని వాళ్ళు దే హ్యావ్ గివెన్ సపోర్ట్ యాజ్ అ ప్రెసిడెంట్. ఇక కొన్ని కారణాలు సిడబ్ల్యూసీలో సోనియా గాంధీ గారి దగ్గర కానీ అయినప్పుడు అప్పుడు నాన్నగారికి అయ్యే అవకాశాలు కాలే. ఇక హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ కే ప్రెసిడెంట్ అవుతాడని ఒక హోప్ ఉండే. అది వెరీ అన్ఫార్చునేట్. అంటే ఒక దళిత్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వివేకులకు పదవులు ఇస్తే, వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఆ ఐడెంటిఫికేషన్ లార్జ్ అయిపోతుంది, మాకు మించిపోతారేమో, లేకపోతే మా మాట వినరేమో అనే ఒక ఫీలింగ్తోనే కేసీఆర్ కేటీఆర్ సైడ్ చేశారనేది, అట్లా ఆ యాంగిల్ ఏమన్నా చూడొచ్చు. అది ఊహనండి. ఇప్పుడు ఊహ మీద బతికేది దాన్ని ఎవడేం చేంజ్ చేయలేదు. రాజకీయాల్లో అంచనాలు, లెక్కలు, ఈక్వేషన్స్ కాదండి, చూస్తారు కదా సార్. కాదండి, ఒక మాట అన్నాం, కొంత ఇండిపెండెంట్ ఇది కూడా ఉంటుంది కదా. ఆబ్వియస్లీ ఎక్స్ప్రెస్ కొంత దేర్ ఇస్ నో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, యు ఆర్ కర్బింగ్ ద రైట్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్. The rights of human being, you are constitutionally given the authority to interact with anybody in the world. మీరు గిట్ట మీ వోకల్ కార్డ్స్ని గిట్ట సరిగ్గా చెయ్యకపోతే ఏ ఫోరం అయినా కానీ, నేను దళితున్నే కాదు, నేను మన ఉన్న భారత రాజ్యంలో ప్రతి ఒక్క వ్యక్తిని నేను అపీల్ చేస్తున్నా. ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ హెస్ గాట్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ టు ఎక్స్ప్రెస్ హిస్ వ్యూ. This has been written by late Dr. B.R. Ambedkar. Under the Constitution of the Government of India, we have got every right to express what we want. కానీ వినోద్ గారు, రాజకీయాల్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్డ్స్ ఒక్కోసారి చాలా పెద్ద ప్రమాదం తెచ్చిపెడతాయి కదా. ఇట్ ఆల్ డిపెండ్స్. అందులో ప్రాంతీయ పార్టీలో అయితే ఇంకా మీకు తెలియదు. కాదండి, ఇప్పుడు వ్యక్తిగత మాట్లాడుకోకుండా జనాభాను ఎలా పైకి తీసుకురావాలనో కాంట్రిబ్యూషన్ చేసుకుని ఆ ఎక్స్ప్రెషన్ గిట్ట లేకపోతే లీడర్షిప్ క్రైసిస్ వస్తుంది కదండి. ఇప్పుడు ప్రతి ఒక్క చోటలా ఏడైనా కానీ యూ హ్యావ్ టు టాక్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్. దట్ ఈస్ వై యు ఆర్ అ లీడర్. ఇఫ్ యూ డు నాట్ ఎగ్జిబిట్ యువర్ సెల్ఫ్ ఫర్ ద ఫంక్షనింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్, మీ జనాలలో మార్కెట్లో నీకు ఏడికెళ్ళి వస్తుంది నీకు రికగ్నిషను?
ఇప్పుడు రేపు పొద్దున నేనే ఉన్నా, నేను గిట్ట మాట్లాడే నాకు కెపాసిటీ లేకపోతే నాకు ఇటువంటి ఫాలోయింగ్ రాదు కదా. 44,000 ఓట్లు నాకు మాట్లాడేందే వచ్చిందా? నా వ్యక్తిగతంగా పనిచేసే కెపాసిటీతోనే జనాలు ఇచ్చారు కదా. 100% మా నాన్నగారు గైడ్ లైన్స్ బ్లెస్సింగ్స్ ఉన్నందుకే వెంకటస్వామి గారు అబ్బాయి అనేది ఒక ఎక్స్పెక్టేషన్తోనే ఇచ్చారు కదా. సేమ్ థింగ్ విల్ అప్లైడ్. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఏంది తెలంగాణ ఆత్మ బాంధవం అని ఆయన చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ని నేను తెలంగాణను తీసుకొచ్చాను, ఆ మాట ముచ్చటతోనే కదా ఆయనకు ఓట్లు పడుతున్నాయి. ఒకవేళ ఆయన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చేయలేదనుకో, మోడీ గారు ఉన్నారు, మోడీ గారు ఏం చేస్తున్నారు, జనాలను మాట్లాడి ఇది చేస్తున్నారు. కానీ మాకు వాళ్ళకి డిఫరెన్స్ ఏముంటుందంటే వాళ్ళు మబ్బు పెడతారు, మేము మబ్బు పెట్టము, అంతే డిఫరెన్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రేమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఫాలోస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్.